జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ టైం దగ్గర పడుతుంది. బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో యూసఫ్గూడ డివిజన్లోని వెంకటగిరి కాలనీలో బీజేపీ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గారు ప్రచారం చేస్తున్నారు. బై ఎలక్షన్లో మన దీపక్ రెడ్డి గారి క్యాండిడేట్ తరఫున యూసఫ్గూడలో హైలాండ్ కాలనీ అండ్ యూసఫ్గూడ ఏరియాలో పాదయాత్ర జరుగుతూ ఉంది. దీనికి ప్రజల నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ 10 days అందరం కలిసి బాగా కష్టపడితే రిజల్ట్ మనకే వస్తుంది. మన మోదీ గారి చేసిన పనులు కానీ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలంటే ఇది మంచి ప్రీ ఎలక్షన్ లాగా ఉంటుంది. కాబట్టి అందరూ కార్యకర్తలు అందరూ పనిచేసి ఈ ఎలక్షన్ ఎట్టైనా గెలిపించుకుంటే నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ లేకుంటే మన జనరల్ ఎలక్షన్స్లో కూడా మనం ఎటుదిరిగి గెలుస్తాము. ప్రజల నుంచి బాగా మంచి స్పందన ఉంది. దాన్ని మనం అందరికీ కన్విన్స్ చేసుకొని మనం ఓటు వేయించుకోగలగాలి. దాంతో మనం ఎటుదిరిగి గెలుస్తాము. 11-12 yearsలో బీఆర్ఎస్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఏం చేయలేకపోయిండు. తర్వాత ఇక్కడ వాటర్ డ్రైనేజ్ అన్ని ఫెసిలిటీస్ ఏం బాగాలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సిటీలో ఉంటూ కూడా జూబ్లీహిల్స్ పేరుకే జూబ్లీహిల్స్ ఈ కాన్స్టిట్యున్సీ, కానీ ఫెసిలిటీలో మాత్రం చాలా వెరీ బ్యాడ్గా ఉంది. కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఏమి డెవలప్మెంట్ చేయలేదు. కాబట్టి మోడీ గారి నాయకత్వంలో ఆల్ ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏ విధంగా పనులు అవుతున్నాయి, తర్వాత బీజేపీ స్టేట్ రూల్స్లో ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి, ఆ విధంగా తెలంగాణ డెవలప్ కావాలంటే ఇక్కడ ఈ ఎలక్షన్ బై ఎలక్షన్ మనం కంపల్సరీ గెలవాలి. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రగతిలో మన తెలంగాణ అందులో జూబ్లీహిల్స్ బాగా డెవలప్ కావాలంటే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఓటేసి గెలిపేయాలని కోరుతున్నాం. 10 రోజుల్లో ఉంది పోలింగ్ టైం. ఎలా ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తుంది. ప్రజల రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది. దాన్ని మనం ఓటుగా కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి మా కార్యకర్తలందరికీ కూడా బీజేపీ కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఒక్కొక్క ఓటర్ను 2-3 సార్లు కలిసి మనం ఓట్లు వేయించుకోగలగాలి. ఓట్లు వేయించుకుంటే తప్పకుండా బీజేపీ గెలుస్తుంది. పట్టుకోండి పేపర్ పట్టుకోండి.